సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. బీచ్ దగ్గర లైట్ హౌస్ ఎక్కడానికి ఉందో లేదో కూడా చూద్దాం. అండ్ అలాగే ఇక్కడ అన్నా చెల్లెలు గొట్టు అంట, అక్కడికి వెళ్ళడానికి ఉందో లేదో. వెళ్ళటం అనేది చాలా రిస్కీ అంటున్నారు చాలామంది. సో చూద్దాం అక్కడికి వెళ్ళకుండా ఎలా ఉందో, వెళ్ళటానికి వీలుందో లేదో చూసి దాన్ని బట్టి సో ఆలోచిద్దాం. సో స్టే ట్యూన్. ఇంగ్లీష్ ఏంట్రా? లైట్ హౌస్ చూసుకుంటే అదిగోండి మీ ఎదురుగా లైట్ హౌస్ అయితే అక్కడ ఉంది, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. దాని పైకి ఎక్కొచ్చాడు. ఓకే, ఇదివరకు ఎక్కించేవారు అంటావు, ఇప్పుడు ఎక్కించేవారా లేదా ఇంకా ఐడియా లేదు. అక్కడికి వెళ్ళాక మనం అయితే తెలుసుకుని మ్యాక్సిమం ఎక్కడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ సీ. ఇక్కడ వచ్చేసి చాలా తిమింగ్లాలు, డాల్ఫిన్స్ ఉంటాయి. జోక్ చేశాను నిజంగా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. పెద్ద జనమే లేరు, అక్కడక్కడ ఉన్నారు అంతే. ఎందుకంటే అక్కడ ఎదురుగా కార్స్ చూడండి, ఇది అక్కడ పెట్టేసి కొంచెం ఇంకో 16th అంటే మన Feb 16th అంతర్వేది జాతర అనేది మొదలవుతుంది. అప్పుడైతే మనం చూసుకున్నట్టయితే గట్టిగా జనం మట్టికి దుమ్ము ఇసుకి అంటారు కదా, ఇసుకేస్తే సంథింగ్ ఆయన పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. అలా ఉంటది అనమాట ఆ రోజుల్లో. అప్పుడు దాకా ఇలాగ ఉంటుంది. ఈరోజు Feb 4, మనం Feb 16th అయితే అంతర్వేది తీర్థం అయితే చాలా గట్టిగా జరుగుతుంది. అప్పుడైతే అసలు జనం మనం కదలడానికి కూడా వీలుండదు, అంత ఎక్కువ మంది వస్తారన్నమాట. అదండి ఒకసారి బీచ్ వెళ్ళి చూసి వచ్చేద్దాం. సో గైస్ ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం సముద్రం దగ్గరికి. సైకిల్ చూస్తారు కదా, మీకోసం అంటే అనుకున్నారా? జస్ట్ ఆ అబ్బాయి ఏదో కెమెరా ఫొటోస్ తీసేస్తున్నా అలా వెళ్తుంటేనే పడ్డాడు. వాడి దగ్గర తీసుకుని జస్ట్ ఒక రౌండ్ ఎంతో కదా అలా తొక్కాను. మీకు అది కూడా వీడియో పెట్టాను కదా, అదే అనమాట. చాలా రోజులు అయింది తొక్కి, అందుకే అలవాటు తప్పుపోయింది సైకిల్ వచ్చేసి. ఇప్పుడు మనం చూసేది ఇక్కడ సముద్రం, అక్కడ వచ్చేసి గోదావరి ఉంటుంది. చివరిని ఎక్కడో గోదావరి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అదే అన్న చెల్లెలు గొట్టు అంటారు. సో అదే వచ్చేసి అన్న చెల్లెలు గొట్టు. అన్న అంటే సముద్రం అనుకుంటా, చెల్లి అంటే గోదావరి అనుకుంటా. అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం దాని గురించి క్లారిటీగా. పదండి వెళ్ళి చూసి ఆనందిద్దాం. సో గైస్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి సముద్రం, చాలా పెద్ద సముద్రం అంటే పెద్ద అనుకోండి. సో ఇక్కడ మీరు కింద చూస్తే ఇక్కడ ఒక పెద్ద తాంబేలు అయితే చనిపోయి ఉంది. చాలా వరస్ట్గా ఉందన్నమాట, స్మెల్ కూడా వస్తుంది. అది వచ్చేసి తాంబేలు. అది నడవాలంటే ఒప్పుకుండాలి, ఎందుకంటే చాలా ఎక్కడో చివరిన అక్కడ కనిపిస్తుంది కదా, చివరిన ఎక్కడో ఉందన్నమాట. అది ఇదేంది, ఇది ఇక్కడికి అయ్యో సముద్రంలో నుంచి అయ్యో కొట్టుకుంటూ వచ్చింది. Run. సో గైస్ మనం వచ్చేసి అయితే అన్నా చెల్లెలు గట్టు దగ్గర అయితే ఉన్నాం. సో అది వచ్చేసి సముద్రం. మీరు చూసుకోవచ్చు సముద్రాన్ని ఆలోచిస్తుంది అంటే అలా ఉన్నాయి చూసారా. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే గోదావరి ఉంటుంది. ఇది చాలా ప్లెయిన్గా ఉంటుంది, ఎటువంటి అలలు అయితే ఉండవు. ఇదంతా సముద్రం కింద ఉంటుంది, ఇదంతా గోదావరి మధ్యలో. మళ్ళీ ఇక్కడ అలలు కట్ అయిపోతాయి చూడండి. కావాలంటే ఈ ఏరియాలో మీరు క్లోజ్అప్లో అయినా చూడచ్చు. అక్కడ బోట్స్ వెళ్తున్నాయి చాలా వరకు ఫిషింగ్ అట్లకి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ బార్డర్లో కనబడుతుంది చూసారా, ఇలా బార్డర్ లాగానే. అది వచ్చేసి అదంతా గోదావరిని ఏమంటారంటే చెల్లి అంటారు, ఇది సముద్రాన్ని ఏమంటారంటే అన్నీ అంటారనమాట. ఇదే అన్నా చెల్లెలు గొట్టు. అండ్ ఇందులోకి వెళ్తే చాలా రిస్కీ అండ్ చాలా వరకు ఇక్కడ వచ్చేసి చనిపోయారనమాట. ఇందులోకి దిగిన వాళ్ళు కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. సో ఇందులోకి గమ్మున ఎక్కువ దిగరు ఎవరు కూడా. సో ఇదన్నమాట మనం ఫైనల్గా అన్న చెల్లెలు గొట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. సో గైస్ ఎలా అనిపిస్తుంది కదా కావాలంటే. సో అన్న మనం వచ్చేసి అయితే అంతర్వేదిలో ఉన్న ఫిషింగ్ యార్డ్ దగ్గరికి అయితే వచ్చాం.
ఇక్కడ స్మెల్ మట్టి ఘోరంగా ఉంది చెప్పాలంటే. సో చాలా ముందుకెళ్ళి అయితే మనం అక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ కొన్ని ఎక్స్పోర్టింగ్ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఎదురేమన్నా ఉన్నాయో చూసొద్దాం. ఇక్కడ కొన్ని షాపులు కూడా ఉన్నాయన్న, మేబీ ఇక్కడ చేసే వాళ్ళ కోసం అలాగనుకుంటా. ఇదిగోండి ఇక్కడ అన్నీ ఏంటో ఇది రైలు అనుకుంటా కదా, ఇవన్నీ పీతలు, అవన్నీ ఫిష్లు, ఇలా ఎండు చేపలు అంటారు కదా అవన్నమాట. ఇవన్నీ వచ్చేసి అక్కడ ఎదురు ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. చివరండి ఆ చివరి దాకా అన్ని ఫిష్లు, ప్రాన్స్, రకరకాల ఫిష్లు ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి అసలు, స్నేక్స్లా ఉన్నాయి చూడాలంటే చెప్పాలంటే. అంటే పీతల నుంచి తీసేసిన ఏమన్నా చెత్త కాదు, అలా వస్తుంది. అదే అందులో ఏడతారు అన్ని రకాల్లో అది వస్తుంది. చేపలు, రొయ్యలు, పీతలు అలా. కోళ్ళు గట్లకి మేత, ఇవన్నీ వచ్చేసి అయితే కోళ్ళు గట్లకి మేత అంట. ఫైనల్గా మనం అయితే అంతర్వేది ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. టెంపుల్ చూసాం, అలాగే 2 టెంపుల్ చూసాం, అలాగే అన్నాచెల్లెలు గొట్టు చూసాం, అలాగే ఇక్కడ ఫిషింగ్ యార్డ్ చూసాం అనమాట. సో ఎట్లా ఉందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అంతే మరి, మీలో ఎవరైనా రావాల్సింటే మంచి ఇంట్రెస్టింగ్ అయిన ప్లేసెస్ ఇవన్నీ వచ్చేసి. అండ్ మెయిన్లీ అన్నాచెల్లెలు గొట్టు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ సముద్రం అండ్ గోదావరి 2 కలుస్తాయి కాబట్టి మధ్యలో బార్డర్లా కనబడుతుంది. ఖచ్చితంగా మీరు చూడాల్సిన వ్యూ పాయింట్ అనమాట అది వచ్చేసి. అండ్ ఇక్కడ గాడ్ కూడా అంతర్వేదిలో నరసింహస్వామి కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ చెప్పాలంటే. సో డెఫినెట్గా విజిట్ చేయండి ఎవరైనా విజిట్ చేయకపోతే. అండ్ ఎట్లా ఉందో ఈ ఫిషింగ్ యార్డ్ కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ తప్పకుండా అయితే వీడియోకి వచ్చేసి లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు అయితే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్, టేక్ కేర్. I like to move it. I like to move it, move it. I like to move it, move it. I like to move it, move it. You like to move it.